భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పరిధిలో గోదావరి స్నానాలు ఘాటు వద్ద భక్తుడిపై యువకుడు దాడి చేశాడు. గోదావరి వద్ద పవిత్ర స్నానాలు ఆచరిస్తుండగా పిండ ప్రధాన పూజా సామాగ్రి ఇష్టానుసారంగా అధిక రేట్లకు అమ్ముతున్నారని భక్తుడు ప్రశ్నించాడు. ఆగ్రహించిన స్థానిక యువకుడు భక్తుడిపై ఇష్టానుసారంగా బూతులు తిట్టి ఆపై దాడి చేసినట్లు తెలుస్తోంది. బాబా నా పేరు సుధాకర్ పాతాబత్తులు ఇంటి పేరు కూడా చెప్తున్నా బచ్చు వెళ్ళి కేసు బాబా నా పేరు సుధాకర్ పాతాబత్తులు ఇంటి పేరు కూడా చెప్తున్నా బచ్చు వెళ్ళి కేసు బాబా నా పేరు సుధాకర్. ఈ దాడిలో భక్తుడు తలకి గాయం కాగా తలకు రక్తం వస్తుండటంతో ఇద్దరు చిన్నారులు భయభ్రాంతులకు గురై కన్నీరు పెట్టుకోవడం పలువురిని కదిలించింది. దాడి చేసిన వ్యక్తి కరకట్ట వద్ద తిరుగుతున్న వ్యక్తిగా చెబుతున్నారు. దాడి సమయంలో యువకుడు మద్యం సేవించున్నాడని దాడికి గురైన కుటుంబం తెలిపింది. దాడి చేసిన యువకుడిపై భక్తుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, అసలేం జరిగింది? సింధు, భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి ఈ భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. వచ్చిన సందర్భంలో కొంతమంది మొక్కులు చెల్లించుకునేందుకు మాత్రానికి గోదావరి కరకట్ట వద్దకు వెళ్తారు. పితృదేవతలకు సంబంధించిన పిండ ప్రదానాలు చేసే క్రమంలో కొంతమంది చెరుకు ఆంజనేయులని మిర్యాలగూడెం సంబంధించిన వ్యక్తి ఈ రోజు ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత పిండ ప్రదానం చేసేందుకు తన పితృదేవతలకు సంబంధించిన పిండ ప్రదానం చేసే సందర్భంలో వాటికి సంబంధించిన మెటీరియల్ మాత్రానికి కరకట్ట వద్ద ప్రైవేటు వ్యాపారి వద్ద కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంలో అన్ని సామాన్లకు సంబంధించి పిండ ప్రదానం సంబంధించిన సామాగ్రి మొత్తం కూడా అధిక రేట్లకు విక్రయిస్తున్నామంటూ ఈ ఇంత రేట్లు ఎక్కడ బయట ఉండవు తమ్ముడు అని ఈ చెరుకు ఆంజనేయులు ఎవరైతే భక్తులు ఉన్నారో ఆయన అడిగే ప్రయత్నం చేయగా కోపదుక్తులైన వ్యాపారి సుధా అని అతను ఎప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు. నన్నే ప్రశ్నిస్తావా, నేను అమ్మిందే రేట్ ఇక్కడ, నేను చెప్పిందే ఇక్కడ ఆ రేటు ఇక్కడే కొనుక్కోవాలంటూ మాత్రానికి ఆ భక్తుడితో మాత్రం వాగ్వాదానికి దిగటమే కాకుండా అతని దగ్గర ఉన్న కర్రతో మాత్రాన్ని అతను తలపై మోదటంతో అప్పటికే అతను తలనీళ్ళు సమర్పించున్నాడు. అప్పటికే స్నానం ఆచరించి అక్కడికి వచ్చి ఉండటంతో మాత్రం ఇద్దరి మధ్యన బాగా వాగ్వేదం జరిగింది. ఈ సుధా అనే వ్యాపారి మాత్రం ఆ చెరుకు ఆంజనేయులు భక్తుడిపై మాత్రం ఒకసారిగా తలపై కర్రతో కొట్టడంతో తన తలపై తీవ్ర గాయమై రక్తస్రావం అయింది. ఈ ఘటనను చూసిన వాళ్ళ పక్కన ఉన్న చిన్నారులు ఇద్దరు మాత్రం బోరును విలపించడంతో మాత్రం ఈ ఘటన మాత్రం అక్కడ సంఘటన మాత్రం అందరినీ కలిసివేసిందని చెప్పవచ్చు. భక్తులకి కొంత అసౌకర్యం కలిగించే విధంగా ఇటీవల కాలంలో కొంతమంది అక్కడ కరకట్ట మీద ఈ పిండ ప్రదానాలకు సంబంధించిన సామాగ్రి, పూజా సామాగ్రి అమ్మే వ్యాపారులు కొంత దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ మాత్రానికి ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి చెరుకు ఆంజనేయులు స్థానిక భద్రాచలం పోలీసులకు సమాచారం అందించారు. భద్రాచలం పోలీస్ స్టేషన్ లో కూడా సుధాపై ఆ వ్యాపారిపై కూడా కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టడంతో పోలీసులు కూడా విచారణ చేసి అతనిపై మాత్రం కేసు నమోదు చేశారు. మరోపక్క చెరుకు ఆంజనేయులు ఎవరైతే భక్తున్నారో అతను మాత్రం ప్రాథమిక చికిత్స చేయించి ఆసుపత్రికి తరలించి అనంతరం భక్తునికి దేవస్థానంలో దర్శనం చేపించి అక్కడి నుంచి పంపించిన పరిస్థితి తాజాగా నెలకొంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. నా పేరు సుధాకర్ పాతాబత్తులు ఇంటి పేరు కూడా చెప్తున్నా బచ్చు వెళ్ళి కేసు బాబా నా పేరు సుధాకర్ పాతాబత్తులు ఇంటి పేరు కూడా చెప్తున్నా బచ్చు వెళ్ళి కేసు బాబా నా పేరు సుధాకర్